ట్రీట్మెంట్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సర్జరీ, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియోథెరపీ. సో కామన్గా ఏదైనా ట్యూమర్ ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని బయాప్సీ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ అనేది యూజువల్లీ సర్జరీ ఉంటుంది. సో సర్జరీ చేయడం వలన మనకి ఇమీడియట్గా మెదడులో ప్రెషర్ తగ్గడము, ట్యూమర్ కంప్లీట్గా రిమూవ్ చేయగల పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఒకవేళ కొన్నిసార్లు ట్యూమర్ కంప్లీట్గా రిమూవ్ చేయలేని పరిస్థితుల్లో కూడా అట్లీస్ట్ మనకి బయాప్సీ ఉంటుంది. సో దొరికే అవకాశం ఉంది. సో బయాప్సీ చేసిన తర్వాత ట్యూమర్ యొక్క గుణం మనకు తెలుస్తుంది కాబట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ చేయడానికి మనం గైడెన్స్ దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ అనేది కంపల్సరీ. ఎందుకంటే డిలే చేస్తున్న కొద్దీ ఏమవుతుంది, ట్యూమర్ సైజ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అది క్యాన్సర్ లాంటి ట్యూమర్ అయితే చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతుంది. సో ఎంత ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ ట్యూమర్ అయితే సిమ్టమ్స్ కూడా అంత తొందరగా వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది.